శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో రథసప్తమి పండుగ అయితే రాబోతుంది కదండి. రథసప్తమి రోజు పాలు ఏ విధంగా పొంగించాలి, నైవేద్యం ఏ విధంగా తయారు చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాఘ శుక్ల సప్తమి తిథి రోజు రథసప్తమి పండుగను జరుపుకుంటాము. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ రథసప్తమి పూజను తప్పకుండా ఆచరించాలి. ప్రత్యేకంగా ఈ రథసప్తమి రోజున రాగి పాత్రలో ఆవు పాలు పోసి సూర్యకిరణాలు పడే చోట ఆవు పిడకల సహాయంతో కట్టెల పొయ్యి పైన ఈ పాలను పొంగించి పరమాన్నం సిద్ధం చేసి స్వామివారికి నివేదిస్తారు. స్వామివారికి నైవేద్యం నివేదించిన తర్వాత ఆ పరమాన్నాన్ని ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా రథసప్తమి రోజున రాగి పాత్రలో సూర్యకిరణాలు పడే చోట పరమాన్నాన్ని తయారు చేసి ఆ పరమాన్నాన్ని స్వీకరించడం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, అలాగే ఈ రోజు ఇంట్లో పాలు పొంగించడం వలన ఇంట్లో సిరి సంపదలు కూడా పొంగి పొర్లుతాయని ఒక నమ్మకం అయితే ఉంది. కాబట్టి ఈ రథసప్తమి రోజున ఇంట్లో పాలు ఏ విధంగా పొంగించాలి, పాలు పొంగించేటప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాల్ని తెలుసుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. ఈ పాలు పొంగించుకోవడం కోసం మనం ఏదైనా ఒక రాగి పాత్రను అయితే తీసుకోవాలి. రాగి పాత్ర లేకపోతే ఇలా రాగి చెంబునైనా తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర రాగి పాత్రలు కానీ రాగి చెంబులు కానీ లేకపోతే ఇత్తడి పాత్రలైనా తీసుకోవచ్చండి. మనం దేవుడికి నైవేద్యం తయారు చేసే పాత్రలు ఉంటాయి కదండి, వాటిల్లోనే మనం ఈ పాలు పొంగించుకోవచ్చు. ఒకవేళ అవి కూడా లేకపోతే అప్పుడు స్టీల్ పాత్రలే ఉపయోగించండి. ఆ తర్వాత ఈ పాత్రకు పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి పాత్రను అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఈ పాత్రలోకి ఆవు పాలను అయితే పోసుకోవాలండి. అయితే మనం ఈ పాలు పొంగించుకోవడం కోసం ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ మీకు స్వచ్ఛమైన ఆవు పాలు దొరికితే స్వచ్ఛమైన ఆవు పాలను అయితే ఉపయోగించండి. ఒకవేళ మీకు స్వచ్ఛమైన ఆవు పాలు లభించకపోతే ప్యాకెట్ పాలే ఉపయోగించవచ్చు. ఈ పాలు పొంగించుకోవడానికి మనం సూర్యకిరణాలు పడే చోట ఆవు పిడకల సహాయంతో మనం పాలను అయితే పొంగించుకోవాలండి. కానీ మనము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అపార్ట్మెంట్లో ఇవన్నీ కూడా చేయడానికి కుదరదు కదండి. అటువంటి వారు సూర్యకిరణాలు పడే చోట స్టవ్ ని ఈ విధంగా పెట్టుకుని మీరు ఈ పాలను అయితే పొంగించుకోవచ్చు. అందుకోసం ముందుగానే మనం స్టవ్ ని అయితే శుభ్రం చేసుకోవాలండి. స్టవ్ ను శుభ్రం చేసుకుని స్టవ్ కి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి స్టవ్ ని ఈ విధంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ బర్నర్ పైన ఇలా కర్పూరం బిళ్ళలను పెట్టి, అలాగే మనం ఆవు పిడకలు ఉంటే ఆవు పిడకలను కూడా పెట్టుకోవచ్చండి. ఇలా మనం బర్నర్ పైన ఆవు పిడకలను పెట్టి పాలు పొంగించడం వల్ల ఆవు పిడకలతో పాలు పొంగించిన ఫీలింగ్ అయితే వస్తుందండి. నేనైతే నా దగ్గర పంచగవ్య దీపం ఉందండి. ఆ పంచగవ్య దీపం కూడా మనకి ఆవు పేడతోనే తయారవుతుంది కదా, అందుకని ఈ పంచగవ్య దీపాన్ని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి స్టవ్ బర్నర్ పైన పెట్టుకుని ముందుగా హారతి కర్పూరం బిళ్ళలను అయితే వెలిగించుకున్నానండి. ఇలా మనం స్టవ్ వెలిగించుకున్న తర్వాత అగ్నిదేవుడికి నమస్కారం చేసుకుని ఇప్పుడు మనం పాలు పోసి పెట్టుకున్నటువంటి రాగి పాత్ర ఉంది కదండి, ఆ రాగి పాత్రని ఈ స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని మనం ఈ పాలను 3 సార్లు అయితే పొంగించుకోవాలండి. పాలు పొంగేటప్పుడు మనం అయ్యో పాలు పొంగిపోతున్నాయని, ఇంకా పాలు పొంగిపోతున్నాయని ఊదడం లాంటి పనులు అయితే అస్సలు చేయకూడదండి. ఇంకా మనకి పాలు 3 సార్లు అయితే పొంగాలని చెప్పాను కదండి. పాలు 3 సార్లు పొంగేలోపు మనం పరమాన్నం తయారు చేసుకోవడం కోసం బియ్యాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. మనం ఈ పరమాన్నం తయారు చేసుకోవడం కోసం బియ్యాన్ని కడగకూడదండి. ఇలా బియ్యంలో కొద్దిగా ఆవు నెయ్యి వేసి బాగా కలుపుకుని బియ్యాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి బియ్యం శుద్ధి అవుతాయి. ఇలా బియ్యాన్ని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి పాలు పొంగేటప్పుడు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలండి. స్వామి, నీకు నైవేద్యం సమర్పించడం కోసం పాలు పొంగించి పరమాన్నం తయారు చేస్తున్నాను. మా ఇంట్లో ఈ పాలు ఏ విధంగా అయితే పొంగి పొర్లుతున్నాయో అదే విధంగా ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కూడా పొంగి పొర్లాలని ఆ స్వామి వారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా పాలను 3 సార్లు అయితే పొంగించండి. ఈ పాలు మనకి ఏ దిక్కుకు పొంగినా కూడా పర్వాలేదండి. ఇలా తూర్పు వైపుకే పొంగాలి, ఆ వైపుకే పొంగాలని ఏమీ లేదండి, ఎటైనా పాలు పొంగవచ్చు. ఇలా పాలు 3 సార్లు పొంగిన తర్వాత మనం బియ్యాన్ని ఆవు నెయ్యిలో కలుపుకుని పెట్టుకున్నాం కదండి, ఆ బియ్యాన్ని తీసుకుని మన పేరు చెప్పుకుని 3 సార్లు మనం ఈ పాలల్లో బియ్యాన్ని అయితే వేయాలి. ఇలా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బియ్యాన్ని పాలల్లో 3 సార్లు అయితే వేయాలండి. ఒకవేళ ఇంట్లో ఎవరైనా మిస్ అయితే వారి పేరు చెప్పి మీరు అయితే వేయవచ్చు. అయితే నేను ఇక్కడ పాలు కొద్దిగానే తీసుకున్నానండి, అలాగే బియ్యాన్ని కూడా కొద్దిగానే తీసుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ బియ్యం తీసుకుంటే మనకి ఈ పాలల్లో బియ్యం అనేవి ఉడకడానికి చాలా టైం పడుతుందండి. అంటే మనం ఈ పాలలో వాటర్ అయితే యాడ్ చేయకూడదండి. అందుకని కొద్దిగానే బియ్యం అయితే తీసుకోండి. మరి ఎక్కువ బియ్యం తీసుకోవద్దు, ఎందుకంటే సరిగ్గా ఉడకవు. అందుకని తక్కువ బియ్యాన్ని తీసుకోండి. ఒకవేళ మీకు బియ్యం ఉడకడానికి ఈ పాలు సరిపోకపోతే ఇంకా పాలు అయితే వేసుకోవాలండి. అంతేకాని నీళ్ళు అస్సలు వేయకూడదు. ఈ నైవేద్యం తయారు చేయడం కోసం ఓన్లీ పాలతో మాత్రమే ఈ నైవేద్యాన్ని తయారు చేయాలి. ఇంకా ఈ పరమాన్నాన్ని తయారు చేయడం కోసం మనం గరిటెని అయితే ఉపయోగించకూడదండి. గరిటె ప్లేస్
ప్లేస్లో మనం ఇలా చెరుకు గడ్డని అయితే తీసుకోవాలి. అందుకోసం చెరుకు గడ్డని ఇలా మనం హాఫ్ అయినా చేసుకుని తీసుకోవచ్చు. లేదు అంటే మొత్తం చెరుకు గడ్డని పెట్టుకుని మనం నైవేద్యం అయితే తయారు చేసుకోవాలి. ఒకవేళ మీకు చెరుకు గడ్డ లభించకపోతే ఏదైనా కొత్తది చెక్కగడ్డ ఉంటే చెక్కగడ్డని అయితే ఉపయోగించవచ్చు. లేదా అంటే ఇత్తడి గడ్డ అయినా ఉపయోగించవచ్చు. ఇలా చెరుకు గడ్డతో ఈ నైవేద్యాన్ని తయారు చేసి ఆ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం వల్ల మన దంతాలు గట్టి పడతాయని అంటారండి. అలాగే ఇలా రాగి పాత్రలో నైవేద్యాన్ని తయారు చేయడం వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని అంటారు. అలాగే ఈ నైవేద్యాన్ని సూర్యరశ్మి పడే చోట తయారు చేయడం వల్ల మనకి ఇమ్యూనిటీ శక్తి అనేది మెరుగుపడుతుందని అంటారు. ఇలా మనకి పాలల్లో బియ్యం మొత్తం పూర్తిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం తురుముకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలోని ఈ పరమాన్నాన్ని తయారు చేస్తున్నానండి. అందుకని నాకు కొద్దిగానే బెల్లం తురుము అయితే పడింది. మీరు 1 లీటర్ పాలు తీసుకుంటే ఒక చిన్న టీ కప్పుడు బియ్యం అయితే తీసుకోండి. అలాగే 1 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకోండి. ఈ పరమాన్నంలోకి బెల్లం తురుము అలాగే కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని బాగా కలుపుకుంటే మనకి ఈ నైవేద్యం అయితే తయారైపోతుందండి. ఇంక ఈ నైవేద్యంలో మనం డ్రై ఫ్రూట్స్ కానీ యాలకులు కానీ ఇటువంటివి ఏమీ కూడా వేయకూడదండి. ఎందుకని అంటే స్వామివారికి దంతాలు లేవని అంటారండి. అందుకని ఇవి ఏమీ కూడా వేయరు. ఇప్పుడు మనం ఈ వండిన పాత్రతోటే నైవేద్యాన్ని తీసుకుని వెళ్ళి స్వామివారి దగ్గర పెట్టి స్వామివారికి సమర్పించాలండి. ఇంక ఈ పాత్రలో ఉన్నటువంటి నైవేద్యాన్ని మరొక పాత్రలోకి మార్చడం లాంటివి చేయకూడదు. ఇంకా స్వామివారికి నైవేద్యాన్ని 7 చిక్కుడు ఆకుల్లో కొద్దిగా ఈ నైవేద్యాన్ని పెట్టి అలాగే రేగు పండ్లను ఇంకా చెరుకుగడ ముక్కలను పెట్టి స్వామివారికి నైవేద్యం అయితే సమర్పిస్తారు. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, మనం ఇలా నైవేద్యాలు తయారు చేసేటప్పుడు మాట్లాడడం కానీ తల విరబూసుకుని ఈ నైవేద్యాలు తయారు చేయడం లాంటి పనులు అయితే అస్సలు చేయకూడదండి. శుచి శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే మనం నైవేద్యం అయితే తయారు చేయాలి. ఈ విధంగా రథసప్తమి రోజున పాలు పొంగించి స్వామివారికి నైవేద్యం అయితే తయారు చేయాలండి. ఒకవేళ మీకు కట్టెల పొయ్యి పెట్టుకుని ఆవు పిడకలతో నైవేద్యం తయారు చేసుకునే వెసులుబాటు ఉంటే మీరు అదే విధంగా చేసుకోండి. కుదరలేని వారు ఇలా స్టవ్ పైనే చేసుకోండి. అంతేనండి, చూసారు కదా రథసప్తమి రోజున పాలు ఏ విధంగా పోగించాలి, నైవేద్యం ఏ విధంగా తయారు చేయాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.